హాయ్ బ్రో. ప్రోమో చూసినా బ్రో. ఎలా అనిపించింది? అంటే ప్రోమోలో కొత్తదేం లేదు, అనుకున్నదే అయిపోయింది. ఈ అమ్మ వీడికి మూడిందిరా అని అనుకున్నా. చూసేటప్పుడు డైలాగులు వదిలేటప్పుడే వీడికి మూడిందిరా అనుకున్నా. ఎందుకంటే లాస్ట్ టైం శివబాలాజీ చిన్న గెలికిండు. ఏది మన అల్లరి నరేష్ వచ్చినప్పుడు ఏంది బిగ్ బాస్ అప్పుడే పంపిస్తారా అన్నందుకే బిగ్ బాస్ సీరియస్ అయ్యిండు. మళ్ళీ లాస్ట్ సీజన్ లో శివాజీ గారు ఆ బొక్కలో బిగ్ బాస్ అని ఒక చిన్న మాట అన్నందుకే అది పెద్ద సీరియస్ అయింది. అలాంటిది బిగ్ బాస్ పెళ్ళం అలిగింది అనుకుంటా. బిగ్ బాస్ బయాస్డ్ ఉన్నాడు. పెద్ద పెద్ద పదాలు వాడిండు అన్న, నిజం చెప్తున్నా, పెద్ద పెద్ద పదాలు వాడిండు. ఈ జోక్ అన్నాడు. అరే నువ్వు జోక్ అయితే కంటెస్టెంట్స్ మీద కంటెస్ట్ మీద నబీల్ అభివృద్ధి మీద పృథ్వీ మీద నిఖిల్ మీద నువ్వు జోకులు బాస్ మీద ఎట్టేస్తా, అది కరెక్ట్ కాదా? సో ఖచ్చితంగా అన్న బిగ్ బాస్ అయినా అంటే ఒక లైన్ ఆఫ్ ఏదో ఇచ్చిన లైన్ లెక్క చెప్పిండు కానీ మీరు జోకు లేదు అని. కానీ నాగార్జున మాత్రం బెల్ట్ తీసుకుని అందుకొని కొట్టడమే. ఇక పైకి వస్తే ఎలిమినేషన్ టైమ్ లో కూడా అసలు రెస్పెక్ట్ ఉండదు అన్న. ఇక రెడ్ కార్డ్ చూపించింది. రెడ్ కార్డ్ కాదు, రెడ్ కార్డ్ అనేది ఇక అంటే ఎలిమినేషన్, ఇక ఎలిమినేట్ పక్కా డోర్లు అనలేదు కదా నాగార్జున. రెడ్ కార్డ్ చూపించిండు అన్న. అది కాకుండా మనోడికి ఇవాళ రేపట్లో ఉన్నట్టే ఉంది నూకలు. సో ఇక బయటికి రావడం పక్కా. ఎందుకంటే ఒకవేళ లాస్ట్ నుండి రెండో పొజిషన్ లో ఉన్నా ఆ లాస్ట్ నుండి తీసేసి వీడిని పెడతారు, ఇన్ని పెడతారు. ఖచ్చితంగా అభయ్ నవీన్ అయితే కష్టం. కంటెంట్ ఇవ్వడం కాదు, ఆయన ఇక్కడ పక్కన ఎవరైతే ఆ టీమ్ లో ఈయనని చీఫ్ అనేసరికి ఈయన టెంప్ట్ అయిపోయాడు. ఇలా ఈ ఐదుగురిని నవ్విపియాలి, ఈ ఐదుగురితో ఎంటర్టైన్మెంట్ చేయాలన్న కాన్సెప్ట్ మీద ఆయన వీళ్ళకి కంటెంట్ ఇద్దాం అనుకున్నాడు. జనాలకి కాదు, బిగ్ బాస్ కాదు, వీళ్ళకి కంటెంట్ ఇద్దాం, వీళ్ళకి మనం మన లెవెల్ పెంచుకుందామని చీఫ్ అనేది తెచ్చిపోయిండు. అర్థం ఆయనతో పోల్చారు కదా శివాజీ గారితో. శివాజీ గారు ఏం మాట్లాడినా ఒక మీనింగ్ ఉంటది. ఆ పొజిషన్ లో జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారు అట్లా రియాక్ట్ అవుతాడు. ఈయన అరే జనాలు కూడా ఉరే వీడంటండేరా అన్న ఆ లెవెల్ రియాక్ట్ అయ్యాడు. నీకు గేమ్ అర్థం కానప్పుడు ఆయన కరెక్ట్ గానే బిగ్ బాస్ సీజన్ అనేది సీజన్ స్టార్ట్ ముందే ఏ రోజు ఏం పెట్టుకోవాలన్న కాన్సెప్ట్ ఉంటది. నీకు బిగ్ బాస్ గేమ్ తెలియదు, బిగ్ బాస్ అసలు మర్చిపోయిండు అనుకుంటా, బిగ్ బాస్ పెళ్ళంతో గొడవపడి గేమ్ మర్చిపోయిండు అని చెప్పేసి ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన అనేసిండు. అన్నప్పుడు కూడా పక్కన ఉన్న కూడా ఒక మాట కూడా అనలేదు. ఇక నవ్వుకుంటా పేరు సర్లే వీడికి మూడింది అని అనుకున్నారు మనసులో. కానీ అలా ఇప్పుడు అట్లా అన్నా కూడా బిగ్ బాస్ అక్కడ సీరియస్ అయిన తర్వాత కూడా సారీ చెప్పమన్నా కూడా నేను తప్పు చేయలే, నేనేం చేసిన బిగ్ బాస్ రూల్స్ పాటించిన కదా, ఎందుకు బిగ్ బాస్ అంటే అక్కడ ఉన్న దాంట్లో ఎవరు రూల్ పాటించి అందరు రూల్ పాటించారు. బిగ్ బాస్ ని గెలికింది ఎవరు? ఈయనే. సో ఈయన కామెడీ చేసి జోకులు చేసింది ఈయనే. సో ఈయన అని చెప్పిన సారీ బిగ్ బాస్ ఇంకోసారి అన్నా కూడా ఏమో అప్పటికప్పుడు దగ్గర నేను అనలే బిగ్ బాస్. ఒక నిజంగా నీ జోకుల వల్ల నా జోకుల వల్ల హట్ అయితే నేను ఇంకోసారి చెప్పను బిగ్ బాస్, కావాలంటే కన్వెన్షన్ రూమ్ లోకి వచ్చి సారీ చెప్తా అంట. అంటే ఈయన తప్పు చేసినా కూడా ఆయన ఒప్పుకోవట్లే, అరే నా వల్ల తప్పు అయింది, నేను కామెడీగా చేసిన. ఇప్పుడు నాగార్జున సార్ ముందు కాళ్ళు పెట్టి దండం పెట్టినా కూడా నాగార్జున వినడన్నా. నాగార్జున అసలు నాగార్జున అన్నా కూడా ఒప్పుకుంటాడేమో కానీ బిగ్ బాస్ అంటే మాత్రం ఎందుకు ఒప్పుకోరన్నా. ఎందుకంటే జనాలు బిగ్ బాస్ ని ఒక లెవెల్లో చూడాలి, అప్పుడే టీవీలో చూడలేరు. అసలు అక్కడే ఉన్నదాన్ని తీసి పడేస్తే బిగ్ బాస్ వల్ల చాలా మంది పేరు వచ్చిన వాళ్ళు ఉంటారు. బిగ్ బాస్ తక్కువ అంచనా అయితే ఎట్లా అట్లా. ఇక అన్న నిజంగా చెప్తున్నాగా, ప్రేరణ ఇప్పటిదాకా నచ్చలే గానీ నిన్న సీజన్ ఈ గుడ్లు టాస్క్ లో ప్రేరణ ఒక ఆదిశక్తి, అసలు వేరే అంటే వేరే ఆడిందన్న, వేరే గేము. అంటే నిజంగా ఆదిత్య ఓం బచ్చా అసలు సైడ్ అయిపోయిండు. ఈయన గుడ్లు తీసుకోపోతుంటే అభయ్ నవీన్ ఇట్లా కూర్చొని చహాలు చూస్తాడు గ్రౌండ్ లో, అక్కడ కూర్చొని చూస్తాడు, తీసుకో ఆడ మణికంట అక్కడ అంటనే ఉన్నాడు. వాడి ఒంట్లో ఓపిక లేదు. పృథ్వీగాడు లెఫ్ట్ హ్యాండ్ తో మూసిన వాడిని ఇట్లా మూసి పెట్టుకుంటే వాడు గిలగిలగలు కొట్టుకుంటాడు. నేను అనుకున్నా మణికంట ప్రాణం పోయిందని, బక్కగా బలం లేదు అసలు. ఇట్లా ఒక చేయి వేసి గట్టి కొట్టిండు పృథ్వీ, ఇంకోసేపు వచ్చి చచ్చిపెట్టాడు. అయినా కూడా గుడ్ల కోసం ఒక రెండో మూడో గుడ్లు తెచ్చి ఇద్దాం, మనకు సాయం చేద్దాం, అక్కడికి మైండ్ ని డైవర్ట్ చేస్తున్నాడు పృథ్వీది. తెచ్చిద్దే తీసుకోపోండి కూర్చొని గుడ్లు, అరే చెయ్యను పెట్టు, నువ్వు కనీసం నీకు చాలా కావచ్చు చెయ్యను పెట్టు, తీసుకుపోని అన్నాడు. ఈయనేమో ఆదిత్యం గారు చీఫ్ ని అనొద్దు బిగ్ బాస్ ని అన్నాడు ఈయన, ఆయన చీఫ్ ని అనొద్దు అంటాడు. ఇక అట్లా అన్న ఇక నడుస్తుంది.